భర్త శవంలా పడున్నా, ఒకవేళ బతికి బట్ట కట్టినా కాపురం చేయగలడా లేక కన్నీట ముంచుతాడా అని ఆలోచించకుండా భర్తే దైవం అనుకుని నన్ను మళ్ళీ మంచి చేశావు. భరించేవాణ్ణే భర్త అంటారు, కానీ భర్తనే భరించిన గొప్ప భార్యవి నువ్వు. నేను కళ్ళు తెరవడం కోసం నువ్వు కళ్ళు మూయకుండా నా మంచం పక్కనే ఉన్నావు. నా అడుగు పడగానే తప్పటడుగు వేసి కొడుకుని చూసినట్టు సంబరపడ్డా. నా నోట మాట రాగానే పసిపిల్లాడి నోటి వెంట పలికే తొలి